దేవుని నామానికి వందనాలు కలుగును గాక. అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనములను తెలుపుచున్నాను. എന്റെ ബഹുമാന്യനായ സുഹൃത്ത് പ്രിയ നിങ്ങളുടെ പാസ്റ്റർ ജോണി പാസ്റ്റർ, నా ప్రియ స్నేహితుడు మీ పాస్టర్ గారు జోని పాస్టర్ గారు, തന്റെ മകൻ ബഹുമാന്യ കർത്തൃദാസൻ പ്രിയ അജിത്ത്, అదే రీతిగా తన కుమారుడైన అజిత్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. എനിക്ക് മുമ്പ് ദൈവവചനം സംസാരിച്ച പ്രിയ കർത്താവിദാസൻ പ്രിയ ആനന്ദ്, అదే రీతిగా నాకన్నా ముందుగా దేవుని యొక్క వాక్యోపదేశాన్ని బోధించిన దేవుని యొక్క దాసు ఆనంద్ గారికి ఏവർക്കും యేసుక్రీస్తు నామమున స్నేహం. అదే రీతిగా నా ముందుగా కూర్చున్న సంఘ బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. എനിക്ക് വളരെ സന്തോഷം തോന്നുന്ന ദിവസം. ఈ రోజు నాకు చాలా ఆనందాలు కలిగించున్న దినాలు అవుతున్నది. കാരണം എന്റെ വീട്ടിൽ വന്നവരുടെ അനുഭവമാണ്. కారణం ఏంటంటే నేను మరలా నా ఇంటికి తిరిగి వచ్చినట్ల నాకు ఒక ఆనంద మహోత్సవం జరుగుతున్నది. നിങ്ങൾ ഞങ്ങളോട് കാണിക്കുന്ന ആ സ്നേഹം, మీరందరూ కూడా నా పట్ల మా పట్ల చూపించిన ప్రేమను బట్టి దేవునికి నేను స్తోత్రం చెప్పి తెలుస్తున్నాను. വളരെ സന്തോഷമുണ്ട്, నాకు చాలా ఆనందం కలుగుతున్నది. പ്രത്യേകിച്ച് ജോണി പാസ്റ്ററുടെ വീട്ടിൽ വരിക എന്ന് പറയുന്നത് ഞങ്ങൾക്കൊരു വലിയ ప్రత్యేకంగా జోని పాస్టర్ గారి ఇంటికి రావడం అన్నది మాకు చాలా ఆనందం కలిగించే వాతావరణం. അത് വാക്കുകൾ കൊണ്ട് പറയാൻ കഴിയാത്ത നിലയിലാണ്. అది మాటల ద్వారా చెప్పి ముగించే ఒక మాట కాకపోయినాను. ഞങ്ങള് സുഹൃത്തുക്കൾ മാത്രമല്ല, സഹോദരങ്ങൾ. మేము స్నేహితులు మాత్రం కాదు, మేము సహోదరులం కూడా. అప్పന്റെ మക്കളാണ്. ఒక తండ్రికి కలిగి ఉన్న పిల్లలం మేము. ఆ స్వర్గీయ అప్పന്റെ మക്കളാണ്. ఆ పరలోకపు తండ్రి యొక్క పిల్లలం మేము. നമ്മളെല്ലാം സ്വർഗീയ అప్పന്റെ మക്കളാണ്. మీరందరూ కూడా ఆ పరలోకపు తండ్రి యొక్క పిల్లలై ఉన్నారు. హల్లెలూయా. മനോഹരമായ മോള് దేవుడు మీకు ఒక మంచి ఆలయాన్ని ഇവിടെ ഇങ്ങനെ ഈ ഹോളിന്റെ ആരംഭം കുറിച്ച സമയം മുതൽ പറയാറുണ്ട്. అయితే ఈ సంఘం యొక్క ప్రారంభ కాలం నిర్మాణ కాలం నుండి మాకు తెలిసి ఉన్నది. ഞങ്ങൾ ഇവിടെ വരുമ്പോൾ ഇവിടെ കടന്നു വന്ന് പ്രാർത്ഥിക്കാം. మేము ఇక్కడికి వచ్చి చాలా సార్లు ప్రార్థన చేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. സ്വാതന്ത്ര്യമായി ദൈവത്തെ ആരാധിപ്പിക്കാൻ സ്വന്തമായി ഒരു സ്ഥലമില്ലാത്തതിന്റെ പ്രയാസം అనుభవించుకున్నవారు నన్నైతే అయితే ఆరాధన చేయడానికి ఉన్న వీలు అవకాశం కుదరలేని ఒక పరివేశం ఏంటిదో గత ఎన్నో సంవత్సరాల నుంచి మీరు నేను అనుభవించుకొని వచ్చాను. హల్లెలూయా. ഭാരതദാസൻ പറഞ്ഞതുപോലെ ഇതിന്റെ ഉദ്ഘാടനത്തിന് വന്ന് നിങ്ങളോട് ഒരുമിച്ച് സന്തോഷിക്കണമെന്ന് ആഗ്രഹമുണ്ട്. అయితే మాకు కూడా ఆశ ఉండేది. తొలి అయ్యగారు చెప్పినట్ల మీతో కలిసి ఈ యొక్క ఇనాగ్రేషన్ లో వచ్చి కలిసి ఉండి తీరడానికి నాకు కూడా ఆశ ఉండి తీరింది. എന്നാൽ അത് സാധിച്ചില്ല. కానీ అది జరగలేకపోయింది. హల్లెలూయా. ഞങ്ങളത് അവിടെ പറഞ്ഞ പോലെ ഞങ്ങള് പ്രാർത്ഥിച്ചുകൊണ്ടിരുന്നു. కానీ మేము రాలేకపోయినా మేము అక్కడ నుండి ప్రార్థన చేయడం జరిగింది. നിങ്ങളെ എല്ലാവരെയും കൊണ്ട് കർത്താവ് ഇങ്ങനെ മനോഹരമായ ഒരു ഹോള് ചവിപ്പാൻ അതിന്റെ ഭാഗമാക്കാക്കുവാൻ ദൈവയാക്കി വൻകൃപയോർക്കുന്നു. నేను ప్రత్యేకంగా దేవుని నేను స్వతంత్ర కృతజ్ఞతలు తెలుపుతున్న కారణం ఇలాంటి ఒక ఆలయంలో మీ చేయూతనిచ్చి తీరడానికి, మీ శక్తి బలం బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించి తీరడానికి దేవుడు మీ అందరిని కూడా సహాయపరిచినందుకు దేవునికి నేను ప్రత్యేక వందనాలు చెప్తున్నాను. హల్లెలూయా. ఇంకా కూడా దేవుడు అనేక మంది ఆత్మలను దేవుడు రాబోయే రోజులు ఇచ్చి తీరును గాక. నేను ఇక్కడున్న యవనస్తులైన పిల్లలందరినీ కూడా చిలిపితనముల నుంచి నేను బాగా తెలిసి ఉన్నదాన్ని നിങ്ങളെ നന്നായി ദൈവവചനം പഠിപ്പിക്കുകയും അതായത് ആത്മീയമായി മുന്നോട്ട് കൊണ്ടുപോവുകയും ചെയ്യുന്ന ബഹുമാന്യനായ കർത്തൃദാസന്മാരെ ഓർത്ത് ദൈവത്തെ സ്തുതിക്കുന്നു. మిమ్మల్ని అందరినీ కూడా దేవుని యొక్క వాక్యోపదేశములో దేవుని యొక్క బలములో శక్తిలో కృపలో నడిపించుకొని తీసుకెళ్తున్న వాక్య ధ్యానములో తీసుకెళ్తున్న దేవుని యొక్క సేవకుల బట్టి ప్రత్యేక చెప్పండి. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిని ఆరాధన దినమున దేవుని యొక్క సన్నిధిలో మనం వచ్చి కూర్చున్నాం. దేవునికి ఆరాధన చేయడానికి మనం దేవుని సన్నిధిలోకి వచ్చాము. అందుకే దేవునికి అన్ని మరిచిపోయి పూర్తి బలము శక్తిని ఉపయోగించి దేవునికి ఆరాధన చేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని ఆరాధన చేయడానికి స్వాతంత్రం లేని జనాంగాలు బట్టి దేవునికి నేను స్తోత్రం చెప్పి చేస్తున్నాను. ജനാധിപത്യ രാജ്യമായ ഇന്ത്യയിലെ പല സ്റ്റേറ്റുകളിലും നിങ്ങൾ വാർത്ത അറിയുന്നത് പോലെ തന്നെ ആരാധനയ്ക്ക് സൗകര്യമില്ലാതെ വരികയാണ്.
ఇండియాలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఆరాధన ఇంత సుఖకరంగా చేసి తీరడం మన వాతావరణం లేని ప్రాంతాలు నేను గుర్తిస్తున్నాను. ഇന്ത്യയുടെ ഭരണഘടനയെ അനുസരിച്ച് ആർക്കും എന്തും വിശ്വസിക്കാനും ആരാധിക്കാനുള്ള ഭരണഘടന വ്യവസ്ഥയെടുത്തിട്ടുണ്ട് ഈ രാജ്യത്ത്. కానీ ఈ దేశంలో ఒక పరిపాలనా విధానములు అందరికీ ఏ స్వేచ్ఛ ఉన్న ప్రకారంగా ఏ దేవునైనా ఏ మతమనైనా స్వేచ్ఛగా సేవించుకు తీరేందుకు ఉన్న వ్యవస్థని మన ప్రభుత్వం మనకిచ్చి తీరుతున్నది. అనేక దైవజన దాసന്മാർ జైలుకి వెళ్ళబడ్డారు. అలా అనేక మంది దైవజనులు ఇప్పుడు కూడా దేవుని నామ నిమిత్తం జైల్లో పడి ఉన్నారు. జామీన్ కిട്ടാതെ കിടക്കുകയാണ്. ఇప్పుడు కూడా జైల్లో వారికి జామీన్ కూడా దొరకలేదు. ఆ సొంత సొంత కైరి అడిచ తగర్త ఎല്ലാം తడిపడమాకున్న కాഴ്ച നമ്മൾ കാണാറുണ്ട്. మన వార్తల్లో చూసిన వారి ఆరాధన చేసిన ప్రాంతాలకు వచ్చి దాడులు చేసి అన్ని అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నాయి. അവർക്ക് കർത്താവേ എന്ന് പറയാനായിട്ട് സാധിക്കാത്ത സ്വാതന്ത്ര്യമില്ലാത്ത వారు పెదవులతో దేవా యేసయ్యా అని కూడా పలకలేని ఒక స్థాయిలో వారు ఇరికింపబడుతున్నారు. ഇന്നത്തെ പറയുന്ന ഈ ദിവസം വരെ നമുക്ക് ദൈവത്തെ സ്തുതിപ്പാനും ആരാധിപ്പാനുള്ള దేవుడు ఎంత చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. స్వాతంత్ర్యముతో యేసయ్యా అని పలికి తీరడానికి ఆరాధించి తీరడానికి దేవుడు అవకాశం కల్పించారు. అలాగైతే దొరికిన అవకాశం దేవునికి సేవించడానికి ఆరాధించడానికి గణపరచడానికి ఉపయోగించారు. అలాగే నోరు తెచ్చి గట్టిగా దేవుడికి సరిసోమని చెప్పండి. దేవుడు రాజులకు రాజు అవుతున్నాడు. దేవుడి కొరకు నిలబడాలని మనము అంధకార శక్తుల పైన జయం పొందుకు తీరాలి. అందుకే దేవుడి ప్రాంతంలో మిమ్మల్ని ఉంచినది దేవునికి రాబోయే రోజుల్లో దేవునికి ఇంకా అధికంగా గణపరచుకుంటూ వెళ్ళి తీరాలి. ఇక్కడున్న దేవుని యొక్క జనాంగం శక్తియుక్తంగా దేవునికి ఆరాధన చేశారు కదా. ఈ ఆరాధన ఆలయానికి చుట్టూ తిరిగి దేవునికి ఆరాధన చేసి తీరేదిగా ఇక్కడున్న నివాసులందరూ చుట్టూ తిరిగి దేవునికి సేవించి తిరిగిన గడవా പ്രാർത്ഥിച്ചോരോ കുടുംബങ്ങൾക്കും ദൈവാലയത്തിനും വേലി കെട്ടി സൂക്ഷിക്കണം. దేవుని యొక్క సంఘ బిడ్డలకు ఇంటింటిగా వేరు కాసేసి వారికి ఏం చేయాలి? కాపలా కాసేసుకొని ప్రాంతంలో సంపాదించుకు తీరాలి. ఒక శత్రువు కూడా కంపలు ఎలా కొట్టుకుంటూ సాతానుడు దూరికి రాకుండా విశ్వాసం లేని జనాంగం దేవుని సన్నిధికి వస్తే స్వార్థ ద్వారా పట్టబడి తీరాలి. హల్లెలూయా. ఎంతమంది మీరు నమ్ముతున్నారు? ఎంతమంది మీరు నమ్మేది? హల్లెలూయా. നല്ല തീക്ഷ്ണതയുള്ളവരായിരിക്കും. అలా మనం దేవుని కొరకు రౌసం కలిగిన వారిగా ఉండి తీరాలి. നമ്മളെല്ലാവരും നല്ല തീക്ష్ണതയുള്ളവരായിരിക്കും. మనమంతా కూడా దేవునికి రౌసం కలిగేటటువంటి తీరాలి. ఈ రాయిగడే దైవం సందర్శిస్తాడు. ఈ రాయిగడ పట్టణాన్ని దేవుడు సందర్శిస్తాడు. 30 వర్షങ്ങളായി ప్రదేశంలో గడవవలసిన కర్తావిని 30కి మించిన సంవత్సరాలతో దేవుని సన్నిధిలో పరిచర్య కొరకు వచ్చిన సేవకుడైన అనేక కష్టങ്ങളും నష్టങ്ങളും ప్రయాసങ്ങളും యోగങ്ങളും కడవవలసిన తన జీవితం అనేక కష్టాలు రోగాలు ఇబ్బందులు వేదనలు వచ్చే సమయంలో మరణത്തെ മുഖാമുഖമായി കണ്ടപ്പോൾ మరణాన్ని ముందుగా చూసేటప్పుడు మారిపోగానే ഇവിടെ ఓడిపోగానే మారిపోకుండా ఇక్కడి నుంచి పారిపోకుండా ఈ సంస్థానത്തിന് వేണ്ടി రాయిగడకి వేണ്ടി ఓరిసకి వేണ്ടി ఈ సంస్థానం గురించి రాయిగడ పట్టణం గురించి జీవితത്തെ హోమించే దైవభక్తుని కుటుంబానికి దేవుని కొరకు యాగార్పణకి ప్రాణం పోసిన వాడు దేవుని యొక్క సేవకుడు. హల్లెలూయా. അതുകൊണ്ട് നിങ്ങൾ అందుకే మీరు దైవసన్నిధి శక్తമായി ప్రార్థించి జయం ప్రాపించి దేవుని యొక్క సన్నిధిలో శక్తియుక్తంగా ప్రార్థన చేసి గెలుపు సాధించి హల్లెలూయా హల్లెలూయా. ഒരു കാര്യം പറയട്ടെ. ఈరోజు పగటి వేళ ఒక విషయం నేను చెప్తాను. సాతాను നമ്മളെ തോൽപ്പിക്കും. సాతాను మనల్ని ఓడిపోయేంతటిగా అవకాశం ఇచ్చుకోకూడదు. సాతాను നമ്മളെ തോൽപ്പിക്കരുത്. సాతాను ద్వారా మనం ఓడిపోయేటట్టుగా అవకాశం కాకూడదు. హల్లెలూయా హల్లెలూయా. తంత్రങ്ങളെ കുറിച്ച് നമ്മൾ അറിവില്ലാത്തവരല്ലല്ലോ. అందుకే సాతాను యొక్క తంత్రము గురించి అవగాహన లేని వారిగా మారకండి. హల్లెలూయా. దైవకృపయోടെ దైవాత్మావిന്റെ గైడెన్స్ നിന്നവൻ దేవుని యొక్క కృపనందు ఉండి దేవుని యొక్క ఆత్మ వివసతలో జీవించుకొని ఉంటే
సాతాను తంత్రங்களை ജയിപ്പാൻ సాతాను యొక్క కుతంత్రముల నుంచి గెలుచుకొని సాధించుకొని వెళ్ళగలుగుతారు. జయకరమైన క్రిస్టియన్ జీవితం జయప్రదమైన క్రైస్తవ జీవితాన్ని నడిపించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎంతమంది మీరు ఆశిస్తున్నారు అలాంటి జీవితం నాకు కావాలి? హల్లెలూయా హల్లెలూయా. ఎంతో ఉండాలి జ్ఞానాన్ని కర్తావిని బట్టి తెలుసుకుంటాను. ఏమైనా పర్వాలేదు, నేను నా దేవుని కొరకు నేను జీవించి తీరుతాను. అక్కడ తీర్మానించినప్పుడు అలా నిర్ణయం తీసుకోవడానికి దేవుని బిడ్డల నుండి తీరుతే అవలియాడు స్వర్గంలో వారిని పరలోకములో ఉన్న దేవుడు సహాయపడి తీరేది. వారిని దేవుడు పరలోకము నుండి వీక్షి చూచేది. ఇక్కడ ధనం ఉన్నవాడా, అంతస్తు ఉన్నవాడా, పలుకుబడి ఉన్నవాడని చూడట్లేదు. దేవుడు తన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న జనాంగం అనే మనము దేవుని కొరకు మనం నిలబడి ఉండి తీరాలి. ఆ ഒരു തീരുമാനം നമ്മുടെ ജീവിതത്തിൽ ఆ నిర్ణయం మన జీవితంలో సునిశ్చితంగా గుర్తుండాలి. దేవుని కొరకు అవసరం కలిగి ఉందా? హల్లెలూయా హల్లెలూయా. కర్తావు వలన తామసించా యేసయ్య రావడానికి ఆలస్యమై తీరితే అనేక ఆత్మహత్యలు జరుగుతాయి. ఇంకా కూడా అనేక మంది ఆత్మలతో నిండు సంఘం నిండిపోయినట్టుగా దేవునికి మనం సేవించుకుందా? హల్లెలూయా. దేవుడు మనకి అవసరమైన సకల కృపలతో మనల్ని నింపుతారు. మన సకల ఆలోచనలను ఎరిగిన దేవుడు ఆయనను. మన ఇంటికల స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు ఆయనను. మనల్ని ఉన్నట్లా తెలిసిన దేవుడు ఆయనను. దూరం నుండి మన హృదయ స్పందన అర్థం చేసుకున్న దేవుడు ఆయనను. హల్లెలూయా. ఒకసారి కూడా దేవుని మీ మధ్యలోకి తీసుకొచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్తున్నాను. ఇక్కడ ఉన్న పరిచర్యలన్నింటి గురించి నేను ప్రార్థన చేస్తున్నందుకు స్తోత్రం. రోజుకి సుమారు 2 సార్లు మీ అందరి గురించి జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తున్నాను. మా సంఘములో ఉపవాస ప్రార్థన కోడికలు సంఘం గురించి పేరు చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాము. మా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎంతమంది మీరు మా కోసం ప్రార్థన చేస్తారు? ఈసారి కూడా మిమ్మల్ని వచ్చి ముఖాముఖి కలవడానికి దేవుడు భాగ్యం కల్పించారు. ఇక దేవుడు రాకడ ఆలస్యమై తీరితే ఒకవేళ మేము వచ్చేటప్పుడు దేవుడు గాని వచ్చేస్తే మధ్యాకాశంలో దేవునితో కలిసి మనం ప్రయాణమై ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక పరదేశీ నివాసులమే. ఎన్ని సంవత్సరాలు భూమిలో బతుకుతాం తెలియదు. హల్లెలూయా. మన సొంత ఇల్లు ఇక్కడ కాదు. కొందరికైతే దేవుడు ఇల్లు, గృహము, బండి అని ఇచ్చారు. కానీ ఒక రోజు ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు ప్రయాణమై తీరాలి. హల్లెలూయా. దేవుడు మనలందరినీ కూడా దీవించి తీరునుగాక. అందుకే మనకి పరలోకములో ధన సంచయము మనకు అవసరమై ఉన్నది. అలాగైతే ఒక రోజు సునిశ్చితంగా మనం పరలోకం మన ఇంటిలోకి చేరి తీరుతాం. దానికి దేవుడు కృపామాత్సర్యాన్ని తీరుతారు. హల్లెలూయా. ఒక్క లేఖనాన్ని దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి చదవాలనుకుంటున్నాను. లూకా సువార్త పుస్తకము 7వ అధ్యాయం 13-14. 7వ అధ్యాయం 13-14 వచనాలు. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పమనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడైతే విషయం కర్తావిని చూడాలి. ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగంలో యేసయ్య తాకిన తాకిడి గురించి రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. അടുത്ത വേറൊരു വാക്യം കൂടെ നമുക്ക് വായിക്കാം. దానితో కలిపి ఇంకొక వాక్యాన్ని కూడా చదవండి. ലൂക്കോസിന്റെ സുവിശേഷം തന്നെ లూకా సువార్త పుస్తకము 8వ అధ్యాయం 44వ వాక్యం. 8వ అధ్యాయం 44వ వచనాన్ని. హల్లెలూయా. ఆయన వస్త్రము చెంగును ముట్టెను. వెంటనే ఆ
ఉండెను. Praise the Lord. హల్లెలూయా. ഇവിടെ కర్తావు ಒಂದು తోటలో ఇక్కడ యేసయ్యను ఆమె తాకినట్టుగా రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. രണ്ടാമത്തത് കർത്താവിന്റെ വസ്ത്രത്തെ തൊട്ടതാണ്. రెండోది యేసయ్య వస్త్రపు అంచుని తాకారని రాస్తుంది. Praise the Lord. హల్లెలూయా. రెండు అర్థాలు రెండు మాటలు చదివిన రెండు అనుభవത്തിൽ തൊടുന്നവരും തൊട്ടവരും ఎంత ఆగ్రహించో అలాగైతే ఈ రెండు పరిస్థితుల్లో కూడా తాకినోడు తాకడానికి ఇష్టపడినోడు ఇద్దరి జీవితంలో అదొక ప్రావర్తికమైంది. వారు దేనికి తాకారో దానికి వారికి విడుదల జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ഇന്ന് പകൽക്കാലം ദൈവസന്നിധിയിലായിരിക്കുന്ന പ്രിയപ്പെട്ടവരെ ഓർത്ത് ദൈവദേശം ఈ రోజు పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న దేవుని బిడ్డలను బట్టి వందనాలు. హల్లెలూయా. నిన్నే కర్తావు ఇന്ന് పగల్కాలం തൊടണമെന്ന് നീ ആഗ്രഹിക്കുന്നു. ఈ రోజు పగటి వేళ దేవుడు నిన్ను తాకి తీరాలి, ముట్టి తీరాలి అని ఆశ ఉందా? അങ്ങനെ ഇന്ന് പകൽക്കാലം കർത്താവ് നിന്നെ തൊട്ടേ അടങ്ങുമെന്ന്. అలాగైతే ఈ రోజు పగటి వేళ దేవుడు యేసయ్య దేవుడు నిన్ను తాకకుండా వదలలాయను. Praise the Lord. హల్లెలూయా. ഇതിലെ സംഭവകഥയില്ല നമുക്ക് നന്നായി దీని చరిత్ర ఆధారాలు కథని మీకు బాగా తెలుసు. നായിൻ എന്ന പട്ടണത്തിൽ నాయన నా నగరములో యేసుక్రీస్తు శిష్యులతో కടന്നു പോകുന്നു. యేసయ్య ఒక విపరీత జనసంఖ్యతో శిష్యులతో పాటు కలిసి ఆ పట్టణానికి వెళ్తున్నారు. അത് അവരെ എതിരേറ്റത് ഒരു വലിയ ശവം. అయితే వారిని ఎదుర్కొని వచ్చినది ఒక సమాధికి వెళ్తున్న ఒక జనాంగము. ഒരു ചെറുപ്പക്കാരന്റെ ദൈവത്തിന് സ്തോത്രം അവൻ മരിച്ചിട്ട് അവനെ അടക്കാൻ കൊണ്ടുപോയി. అయితే ఆ ఊర్లో ఉన్న ఒక యవనస్తుడు చనిపోయాడు కాబట్టి ప్రజల గుంపు కూడి ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సమాధి దగ్గరికి తీసుకెళ్తున్నారు. ഈ పట్టణത്തിൽ അവനെ അടക്കാൻ നോക്കിയില്ല, അവനെ പുറത്തു കൊണ്ടുപോയി. అంటే ఆ ఊరులో ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ ఊరిలో సమాధి చేసి తీరడానికి ఆ మనిషిని సమాధి చేసి తీరడానికి ఊరిలో స్థలం ఉండేది కాబట్టి ఊరు వెలుపల ఆయన తీసుకొచ్చి సమాధి చేశాడు. അവൻ అమ్మയ്ക്ക് ഒരു മകനാണ്. బైబిల్ చెప్తుంది ఆ తల్లికి ఉన్న ఏక కుమారుడు. വേറെ പിള്ളേരില്ല, వేరే సహోదరులు ఎవరు లేరు, വേറെ മക്കളില്ല, వేరే పిల్లలు ఎవరు లేరు. അമ്മയുടെ ഏക ആശ്രയം ഈ తల్లికి ఉన్న ఏక ఆశ్రయం ఆ కుమారుడే. ആ മകനാണ് മരിച്ചത്. ఆ కుమారుడే చనిపోయింది. എത്ര സ്നേഹിക്കുന്നു എങ്കിലും ఆమె ఎంత ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా ആ మകന്റെ మరణത്തിൽ എത്ര സങ്കടമുണ്ടെങ്കിലും ఆ కుమారుని యొక్క మరణంలో ఎంత దుఃఖం ఉన్నా కూడా ഈ పట్టణത്തിന് പുറത്തു കൊണ്ടുപോയി മകനെ അടക്കിയ ఆ పట్టణం లోపల ఆయనని సమాధి చేసే అనుమతి లేదు, పట్టణం వెలుపలే ఆయనకి సమాధి చేసే అనుమతి ఉంది. అలాగే ఈ పగటి వేళ నేను నీకు ఒక మాట చెప్తా. నువ్వు ఎంత ప్రేమించుచున్న వాడైనా, ప్రేమించుచున్న దానివైనా, ఎంత ప్రేమించిన వాడైనా పగటి వేళ జ్ఞాపకం చేసుకో. ఈ లోకం నుంచి మరణం అన్న ఏర్పాట్లు ఏర్పడి తీరితే మరి ఎవరు కూడా ఒక్క గడువు కూడా ఇంటి దగ్గర ఉంచరు, ఇంటి నుంచి తోలేస్తారు. దాని ఎంత ఇంటి లోపల ఉంచి తీరడానికి యుక్తమైన శరీరం కాదు, అది ఇంటిలో నుంచి పట్టణం వెలుపలకు వచ్చి తీరాలి. దాని అర్థం మరణించిన వ్యక్తిని మళ్ళా ఏం చేయాలి? వదిలి తీరాలి, లేకపోతే సమాధి చేసి తీరాలి. నాన్న వరకు వీడు బతుకుండి పట్టణానికి మేలు కల్పించిన వాడిగా కుమారుడు ఉన్నాడు. ఇంతవరకు ఆ కుమారుడు ఆ ఇంటికి పనికొచ్చిన కుమారుడిగా ఉండేవాడు. ఇప్పటి వరకు ఆ కుమారుడు ఆ తల్లికి అనుగ్రహకరంగా చూచుచుండేవాడు. ఆ అమ్మకి ఇప్పుడు వేదన కలిగిన పరిస్థితి వచ్చింది. ఈరోజు పగటి వేళ నీకే నేను ఒక మాట చెప్పేది. అలాగైతే యేసయ్య ఎదుర్కోవడానికి వెళ్ళింది సమాధికి వెళ్తున్న శవాన్ని, ఆ జనాంగాన్ని యేసయ్య ఎదుర్కొని వెళ్ళారు. అలాగైతే వారు ఆ యాత్ర వేదనతో ఉన్న దండు యాత్ర అని చెప్పవచ్చు, కన్నీటితో ఉన్న దండు యాత్ర అని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ആർക്കും ഒന്നും ചെയ്യാൻ കഴിയാതിരിക്കുമ്പോൾ ఆ ప్రయాణంలో ఎవరు కూడా ఏ సౌకర్యంతో సహాయం చేయడానికి లేనప్పుడు యేసుక్రీస్తు ఆ పట్టణത്തിലേക്ക് വന്നതിന്റെ ഉദ്ദേശമുണ്ട്. యేసయ్య నగర వీధిలోకి వెళ్ళి తీరడానికి వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది. అక్కడ దేవునికి కొన్ని అద్భుత కార్యాలు చేయడానికి ఉన్నది. ఆ తల్లికి కలిగి ఉన్న ఏకైక కుమారుని తిరిగి ప్రాణముతో అప్పగించడానికి యేసయ్య ఆ నగరం లోపలకు ప్రవేశించాడు. దాని అర్థం ఈ లోకములో ఉన్న
ఏ సిద్ధాంతాలకు కూడా ఒక ముగింపు ఉంది. ഒരു ഭൗതിക വസ്തുക്കൾക്കും ఒక లోక సంబంధమైన విషయాలకి മരിച്ചവരെ മടക്കി വരുത്തുവാൻ കഴിയില്ലെന്ന് പകൽക്കാലം അറിയുന്നു. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి తెప్పించుకు తీరే సిద్ధాంతమే లేదు. హల్లెలూయా హల్లెలూయా. యేసు క్రీస్తు అవలై కണ്ടിട്ട് మనసని యేసయ్య ఆ తల్లిని చూచి దయ కలిగాడని వాక్యం చెప్తున్నది. ప్రియ మాతాక్കളെ ఇదు పగల్కాలం പറയട്ടെ. అలాగైతే ఈ రోజు రాత్రి పగటి వేళ ఇక్కడ కూర్చున్న తల్లులకు నా సందేశము, తల్లిదండ్రులే ఓర్తుగా కలిగిన మాతాక్കളെ ఓర్తున్న పగల్కాలం പറയട്ടെ. పిల్లల పట్ల వారి ఆత్మీక స్థితిగతి పట్ల కన్నీరు కారుస్తున్న తల్లులతో పగటి వేళ నేను మాట్లాడేది. నీవు నిజాయితీ చెంది నీ పిల్లలు బాగుపడి తీరాలి, దేవుని దగ్గరికి వచ్చి తీరాలి ఏడుచుచున్న నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది. ఈ పగటి వేళ నీ పైన దయ చూపించుకొని నీ దగ్గరికి వచ్చి చాలా కృపాశైలి అయిన దేవుడు ఈ రోజు నీ దగ్గరికి వచ్చి మాట్లాడేది. ఆ దేవుడే నీ దగ్గరికి వచ్చి నీ చేతులను లేవనెత్తి నిన్ను లేపుతున్నాడు. ప్రియ సహోదరుడా, నిన్ను లేపడానికి వచ్చినది ఆ కాల సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ఈ లోకములో నీ మీద ఎవరికి జాతి సానుభూతి లేని కాల తరగతిలో జాతి సానుభూతి అయిన వాడు యేసయ్య ఒక్కడే ఉన్నాడు. నీ దగ్గరకు రాగలిగి తీరేది నీకు జాతి సానుభూతిని బోధించు. హల్లెలూయా. గత 42 సంవత్సరాల క్రితము ఎవరికి అక్కర్లేనట్టుగా దయలే చూపించడానికి ఇష్టం కాలేనట్టుగా బతికిన నాకు మీరు విన్నట్లానే അധ്വാനിക്കുന്നവരും ഭാര്യ ചുമക്കുന്നവരുമായുള്ളവരെ ప్రయాసపడి భారము ఇచ్చిన సకల జనులారా ഞാൻ നിന്നെ ആശ്വസിപ്പിക്കാം. సమాధానాన్ని కల్పిస్తాను, దయని చూపించి తీరుతానని. రాత్రిയിൽ కర్తావినోడున్నాడని ఒకరోజు రాత్రి వేళ ఆ దేవుడు నన్ను వెంబడించుకొని అర్ధరాత్రి వేళ నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు రాత్రి వేళ నేను ఆ దేవుని యొక్క చెయ్యను పట్టుకున్నాను కాబట్టి నేటికి ఆ దేవుని సేవించుకోగలిగింది. ఈ రోజు పగటి వేళ నీ దేవుడు నీవు ప్రయాసపడిన వేళలో నీ జీవిత బరువులన్నింటి కూడా నెత్తి మీద మోసుకొని వెళ్ళిన ప్రక్రియలు ఒక మంచి సహాయకుడిగా నీ దగ్గరికి వచ్చి నీ చేతులను పట్టుకున్నవాడు నా దేవుడు. ఆయన నీ దగ్గరకు వచ్చింది నీ బరువు నీ చేత మోయించడానికి కాదు, నీ బరువులను ఆయన మోసుకు తీరి నీకు విశ్రాంతి నుంచి తీరడానికి. ఈ పగటిలో నీ భారం చక్రం ఆయన మీద వేసేసేసుకో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరణం జరిగినంత వరకు నీ బరువు ఆయన మోసుకు తీరుతాడు. ఈ రోజు ఆయన బయటికి రప్పిస్తాడు. ఈ రోజు నిన్ను మరణం నుంచి బయటికి రప్పిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. നമ്മൾ മനുഷ്യരായതുകൊണ്ട് మనమందరం మనుషులము కాబట్టి നമ്മുടെ ഭാര്യയോട് ചിലപ്പോൾ സ്നേഹിതരോടൊക്കെ പറഞ്ഞു మంచి 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 సమయాల్లో స్నేహితులకు మనం చెప్తాం, నాయన ఈ బరువు కాస్త మోసుకోరా స్నేహితుడా. ഇങ്ങനെ കുറച്ച് പറയുമ്പോൾ ഒരു ആശ്വാസം ലഭിക്കും. మనం అనుకుంటాం ఈ బరువు వాడికి ఇచ్చేస్తాడు మోసేస్తాడేమో అని, కానీ మోసేటట్టుగా చూపిస్తాడు తప్ప మోసి పూర్తి మోసుకునేటగా సాయి స్నేహితుడు ఎప్పుడు. എന്നാൽ ചിലപ്പോൾ ദോഷമായി തീരുകയും ചെയ്യും. కొన్నిసార్లు అయితే స్నేహితులకు బరువు ఇచ్చేస్తే అది మనకి వేదనకరంగా మారి తీరుతుంది. കേരളത്തിൽ ഇങ്ങനെ ഒരു പണ്ടൊരു പഴഞ്ചൊല്ലുണ്ട്. కేరళలో మా ఊర్లో ఒక మాట ఈ రీతిగా ఉంది, ഒരലി ചെന്ന് മന്ദളത്തോട് കഥ പറയുന്ന പോലെ. ఒక పాత్ర వెళ్ళి ఇంకొక పాత్రకి వెళ్ళి దాని సమస్య చెప్పిందంట. ഒരലെന്താണെന്ന് നിങ്ങൾക്ക് നന്നായിട്ട് അറിയാമല്ലോ. పాత్రలు అంటే మీకు తెలుసు కదా, അതിന് ധാന്യമൊക്കെ ഇട്ട് ഒലക്കൊക്കെ ഇടിച്ചു പൊടിക്കുന്നു. ఈ ధాన్యాలు కుట్టే దాన్ని ఏం చెప్తారు నాకు తెలియదు, ధాన్యం కుట్టే అది అలాంటి ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర వెళ్ళి మట్టి పాత్రతో వెళ్ళి దాని వేదన చెప్పింది. ఓకే సారీ క్షమించండి. ఈ బియ్యం కుట్టే ఆ బిందెల్లి డోలకి వెళ్ళి దాని సమస్య చెప్పింది. అరిమిల్లొക്കെ വരുന്നതിന് മുമ്പ് പൊടിമില്ല് വരുന്നതിന് മുമ്പ് అంటే ఇప్పుడు కదా మనకి ఎలక్ట్రిక్ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మోటార్లు ఉన్నాయి, దాని ద్వారా ధాన్యాలు ఆడిస్తున్నారు. നമ്മുടെ വീട്ടിലുണ്ടായിരുന്ന ഒരു മില്ല് ఇప్పుడు కాదు, పాత ఒక 100 సంవత్సరాల క్రితం
ప్రతి ఇంట్లో ఈ యొక్క పాత్ర ఉండేది, ధాన్యం ఆడించే పాత్ర ఉండేది. సహోదరిమారి നെഞ്ചിടിക്കുന്ന సహోదరిమారుంటారు. అయితే ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వీటిని ఉపయోగించుకొని చేస్తారు. అరి వడిക്കുന്ന సహోదరిమారుంటారు. ఇంట్లో కొందరు అయితే ధాన్యం మాత్రం కాదు, బియ్యం కూడా పిండి చేస్తారు. നെഞ്ചു కుట్టి అయ్యి అక్కడ సహోదరిమారు. కొందరు ధాన్యం తీసుకొచ్చి దానిని ఏం చేస్తారు, బియ్యంగా మారుస్తారు. ఆమె ఇడిക്കുന്ന సహోదరిమారు. అందుకే వారి బలం మొత్తం ఉపయోగించి దీని ద్వారా గుద్దుతారు. ఆ జనుడే చెరుపుతుంది ఉంటారు. మా చిన్నప్పుడు మేము అలా తిన్నాం, మాకు బాగా తెలుసు. ఆ దగ్గర మీరు అలా చేసి ఉంటారు, మీరు కూడా అలా చూసి ఉంటారు, నేను నమ్ముతున్నాను. అంటే సంవత్సరాలు గతించిపోయేసరికి ఇవన్నీ కూడా ఇంట్లో దోసుకున్న వస్తువులుగా మారిపోయింది. సాధనం రెండు సైడ్లు డోలక్ మీరు చూసారు కదా, డోలక్ అన్న దానిని వాడేటప్పుడు రెండు పక్కల తుప్పు దెబ్బ బాధేస్తారు. అది నాగస్వర కచేరీకి ఉపయోగించిన సాధనం. అది కచేరీలో అదే రీతిగా ప్రోగ్రామ్ అన్నింటిలో కూడా తుప్పు దెబ్బ బాధించేసి దాని ద్వారా వాయిద్యాలు ఉపయోగించుకుంటారు. ఆ తాళத்தை నడుస్తుంది రెండు సైడ్లు దాన్ని అడిగి దాని అర్థం తాళానికి తగ్గేటట్టుగా రెండు పక్కన డోలకు వాయించడం చేతులతో సితకబాదేశాడు. అక్కడ ఉన్న సాధనం అని మతం అలా ఉన్న దాన్ని డోలక్ అంటారు. అయితే ఒకరోజు ఏం చేశారు, డోలకి వెళ్ళి దాని వేదన మొత్తం ఎవరికి వెళ్ళి చెప్పిందో తెలుసా, ఈ ధ్యానం దంచిన దానికి వెళ్ళి చెప్పిందో, రే నన్ను ఎలా చితకబాదేస్తున్నారా అని. సహోదరి అదే నీకు ఒక్క రోజు రెండు రోజులో కదరా, నాకైతే రోజు వాడేస్తున్నారా నాయన, కొద్ది కొద్ది నా ప్రాణం తీసేస్తున్నారా. అప్పుడు ఈ దెబ్బల గురించి అన్ని ఈ బింది చెప్పినప్పుడు బింది చెప్పిందంటే, అరే డోలకో నీకు ఒక పక్కే కదరా కొట్టేది, నీ అంటే ఏదో రెండు సైడ్ అప్పుడు డోలకి చెప్తున్నారు, నువ్వు ఒక పక్కే కదా దంచబడేసి నేను డోలకని నన్ను రెండు పక్కల వాయించేస్తున్నారా, రెండు పక్కల ఓసిపోయింది చూసుకోరా. నేను ఒక ఉదాహరణగా మీకు చెప్పడం అనుకునే కారణం ఏంటిదంటే, ప్రతి మనిషికి ఏముంది, వారి వారి శరీరానికి తట్టుకోగలిగి తీరేటట్టు కూడా బరువు బాధ్యతలు వారికి ఉన్నాయి. కానీ పగటి వేళ బరువు ఎంత కఠినకరమైన పర్వాలేదు, కానీ మంచి బరువులను మోసుకు తీయడానికి బరువు మోసుతున్న యేసయ్యను ఒకడున్నాడు. ఈరోజు పగటి వేళ నీ బాధకంత బరువు ఎంతమైనది చేతికి అప్పగించేసుకో. ఒకసారి నేను విశ్వాసానికి వచ్చే ఆ కాల సమయంలో എനിക്ക് 2-3 ബാങ്കിൽ വല്ലാതെ കടവും. నాకు 2-3 బ్యాంకుల్లో అప్పులు ఎక్కువ ఉండి కర్తావిന്റെ వేలకి ఇరన్నప్పుడు ఈ కടവും. దేవుని యొక్క సేవ పరిచర్యకు వచ్చినప్పుడు ఈ అప్పులు ఉండేవి. అవి ఎందుకు జ్ఞానదల్ల కర్తావిന്റെ చొమలికి వెచ్చు. ప్రతిరోజు నేను ఈ ఆలోచనలను ఏది బ్యాంకులో ఉన్న అప్పుల ఆలోచనని దేవుని చదివించేవాడిని. ఆ కర్తావు తన భార్య చెబుతుంది యామాపు. నేను ఆ వాక్యం విన్నాను కదా, యేసయ్య బరువులను మోసేవాడని. ఆ వాక్యములో కర్తావు ఆ వాక్యమే దేవుడు నాతో కూడా మాట్లాడింది. జ్ఞానదల్ల ఉన్న కర్తావు ఇవన్నీ తీసుకెళ్ళి యేసయ్య చేతికి అప్పగించేశాను. జ్ఞాన శక్తి పై కర్తావిന്റെ వేలకి అలా దేవుని యొక్క సేవ పరిచర్యలో కొనసాగడం మొదలెట్టాను. అలాగా నా అప్పులు కూడా బ్యాంకులో రోజుకు రోజుకి వడ్డీతో సహా పెరగడం మొదలెట్టింది. చివరికి కట్టుకోవడానికి స్తోమత లేదు. నేను ఉపవాసము ప్రార్థన చేయడం మొదలెట్టాను. దేవా నా అప్పులను తీర్చివేయము, దేవా నా బరువులను బాధ్యతలు నువ్వే తీసుకోవాలి, దేవా నువ్వే మోసి తీరాలి. కొన్ని రోజులు అయిన తర్వాత బ్యాంక్ నుంచి జప్తి లెటర్ వచ్చింది. నువ్వేమో అన్ని దేవుని మీద వేస్తావు, దేవుని మీద వేస్తా అని తిరిగితే అప్పు తీరుతాయా అని ఇంట్లో ఉన్న అడగడం మొదలెట్టారు. చాలా మంది ఇలా మాట్లాడడానికి మొదలెట్టారు. దీనికి నువ్వు ఏదైనా పని చేయకపోతే కష్టము, ఏదైనా పని చేసుకోవాలన్నారు. నేను కూడా ఆలోచించడం నిజమే కదా, ఏదైనా పని చెయ్యాలి కదా. ఇక నా ఆలోచన మొత్తం దీని మీద అయిపోయింది. పని ఏదైనా చేసేసి అప్పులు తీర్చేద్దామని. ఇది కొన్ని రోజులు చేసరికి
ആത്മീയമായി ക്ഷീണിക്കാൻ నేను మెల్లిగా ఆత్మీయంగా బలహీనుడైపోయి దేవుని దగ్గర నుంచి దూరం అయ్యాను. കർത്താവിന്റെ കരങ്ങളിൽ കൊടുത്ത സകല ഭാരവും ഞാനെടുത്ത് ചുമക്കാൻ തുടങ്ങി. దేవుని చేతికి ఇచ్చిన బరువులు బాధ్యతలన్నీ ఇప్పుడు నా నెత్తి మీద నా గుర్రం మీద పెట్టుకొని తిరుగుతున్నాను. ആൾക്കാരെ നോക്കുമ്പോൾ ഞാൻ പാടുന്നുണ്ട്, പ്രാർത്ഥിക്കുന്നുണ്ട്. మనసులో నన్ను చాలా రీతిగా నాతో వేదన పడేట్టుగా మాట్లాడుతున్నారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആചാര പ്രസംഗിക്കുന്നുണ്ട്, నేను వాక్య పరిచయం చేస్తుంటాను. దిగిడే കൊടുക്കുന്നുണ്ട്. నేను దేవుని యొక్క స్వార్థం తీసుకోమని చెప్తూ ఉంటాను. ഇതൊക്കെ ചെയ്യുന്നുണ്ടെങ്കിൽ ഞാൻ ഓരോ ദിവസവും ക്ഷീണിക്കുക. ఇలా నేను రోజుకు రోజుకి బరువు ఉండబట్టి రోజుకు రోజుకు బలహీనుడైపోతున్నాను. ആ കുറച്ച് കഴിഞ്ഞപ്പോ എനിക്ക് മനസ്സിലായി, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది, എന്റെ ഭാരമെല്ലാം ഞാൻ കർത്താവിന് കൈ കൊടുത്ത ഭാരമെല്ലാം കൂടെ ഞാൻ തിരിച്ചെടുത്തതാണ്. దేవుని చేతికి ఇచ్చిన బరువులన్నీ కూడా దేవుని చేతికి తిరిగి నేను చేస్తున్నాను. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അങ്ങനെ అలా ഞാൻ തീരുമാനിച്ചു ഈ നിലയിൽ അങ്ങോട്ട് പോയാൽ నేను అనుకున్నాను ఈ రీతిగా నా జీవితం కానీ కొనసాగితే എനിക്ക് മുന്നോട്ട് പോകാൻ ఇక నేను കഴിയില്ല. ముందుకి నడవలేనని ഞാൻ കർത്താവിനോട് പറഞ്ഞു, నేను దేవునికి చెప్పాను, കർത്താവേ దేవా എന്നോട് ക്ഷമിക്കണേ, నన్ను క్షమించి తీరాలి, എന്നെ ഒന്ന് മുന്നോട്ട് കൊണ്ടുപോകണം. నన్ను కాస్త ముందుకి నడిపించు దేవా. ഈ സമയത്ത് ഞങ്ങളുടെ സഭയിൽ ഒരു ഉപവാസ ఆ പ്രാർത്ഥന, టైంలోనే మా సంఘంలో ఉపవాస కోడికలు జరిగినాయి. ഞാൻ കയറി 2 ദിവസം ഉപവസിച്ചു. నేను కూడా వెళ్ళి దేవుని దగ్గర నిబంధన తీసుకొని 3 రోజులు ఉపవాసం చేసుకున్నాను. ഞാൻ కర్తాവിനോട് కരഞ്ഞു പറഞ്ഞു, నేను దేవుని దగ్గర ఏడిచి దేవునికి చెప్పాను, എന്നോട് ക്ഷമിക്കണേ, దేవా నన్ను క్షమించి తీరుము దేవా. ഭാരം എന്റെ കടമല്ല, ഞാൻ അങ്ങോട്ട് దేవా నా బరువులు, నా బాధ్యతలు, నా అప్పుల దగ్గరికి స్థితిగతి నీ చేతికి ఇస్తున్నాను. నన్ను కొద్దిగా విడుదల ఇప్పించుము దేవా. నన్ను కాస్త విడుదల ఇప్పించుము దేవా. ഞാൻ നിങ്ങളോട് പറയാം, 2ാം ദിവസം నేను చెప్తాను, ఉపవాస ప్రార్థన కూడిక 2వ దినమున കർത്താവിന്റെ കരങ്ങളിൽ నా భారములన్నీ దేవుని చేతికి నేను అప్పగించేశాను. ആത്മാവിന്റെ പൂർവ്വ ശക്തിയോടെ దేవుని యొక్క ఆత్మ నా మీదకి దిగి రావడము, నేను శక్తియుక్తంగా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ తాకిడిలో పడిపోయాను. എന്റെ ഭാരം മാറി, నా బరువులు మారిపోయినాయి, എന്റെ ക്ഷീണം മാറി. నా క్షీణించే పరిస్థితి మారినాయి. ഇന്ന് പകൽക്കാലം മനുഷ്യരോട് പറയുന്നതിനേക്കാൾ ഉപരി ఈ రోజు మనుషులకు నీ బాధలు చెప్పడం కన్నా നമ്മുടെ നല്ല കർത്താവുണ്ട് സ്വർഗ്ഗത്തിൽ. మన పరలోకములో దేవుడిగా మన కొరకున్నాడు. നമുക്ക് വേണ്ടി മുതൽ കൊടുക്കുന്ന మన కొరకు జీవాలయము. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പ്രിയമുള്ളവരെ, പ്രിയമുള്ളവരെ, అందుకే ప్రియబిడ్డలారా, ప్రియబిడ్డలారా, ആ തന്റെ കരങ്ങളിൽ ఆ తండ్రి చేతికి నీ కొరకు పని చేసుకుంటే ഹല്ലേലൂയ. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. ഞാൻ നിങ്ങളോട് പറയാം, అందుకే నేను మీతో చెప్తున్న సందేశం, എന്റെ 3 ബാങ്കിലെ കടവും నా 3 బ్యాంకీలో ఉన్న ఆ అప్పులు കർത്താവ് വിട്ടുവാണ്. దేవుడు పూర్తిగా రుణమాఫీ చేశాడు. ആരോടും ഒന്നും ചോദിച്ചില്ല. ఎవరికి నేను రూపాయి అడగలేదు. ദൈവത്തെ വളരെ വല്ലാതെ ഉറഞ്ഞു പിടിച്ചു. దేవుడు నన్ను ఎంతగా పట్టుకోవాలి అంతగా పట్టుకున్నాడు. എന്നെ തോൽപ്പിക്കാൻ വേണ്ടി ഉദ്യോഗസ്ഥന്മാർ കുറെ പണി ചെയ്തു. నన్ను పడగొట్టి తీరడానికి బ్యాంకులో ఉన్న ఉద్యోగస్తులు ఎంత ప్రయత్నం చేయాలి అంత చేశారు. ഒരു വാക്കുകൊണ്ട് പോലും ആരും ഒരു ആശ്വാസം എനിക്ക് തന്നില്ല. నా దగ్గరికి వచ్చి ఏ సంఘ బిడ్డ కానీ ఏ విశ్వాసి కానీ ఒక మంచి మాట చెప్పలేదు, എന്റെ బలపరచలేదు. വീട്ടിലുള്ളവരും കൂട്ടുകാരും ഒന്നും ഒരു വാക്കുകൊണ്ട് പോലും എന്നെ ആശ്വസിപ്പിച്ചില്ല. నాకు ఇంటిలో ఉన్న వాళ్ళు కానీ నాకు తోటి స్నేహితులు కానీ ఎవరు కూడా ఒక మంచి మాట చెప్పలేదు. ദൈവം അധികാരികളോട് ഇടപെടാൻ. దేవుడు బ్యాంకులో ఉన్న అధికారుల హృదయంతో మాట్లాడడానికి ప్రారంభించాడు. హల్లెలూయా. ഒരു കട ഒഴിച്ച് ബാക്കി കടം ദൈവം വെട്ടിക്കളഞ്ഞു. దేవుడు ఏం చేసిన అన్ని అప్పులను ఒకటి తప్ప ఒకటి దేవుడు వేలు వెంచి పోసేశాడు. ആ ദൈവമാണ് നമ്മുടെ ദൈവം. ఆ దేవుడే మన దేవుడు. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. ഈ അടുത്ത കടത്തിന് చివరికి ఒక అప్పు మిగిలింది. കർത്താവ് മൊറട്ടോറിയം പ്രഖ്യാപിച്ചു. മൊറട്ടോറിయం మోరటోరియం అని చెప్పిన ఒక విధి ప్రస్తావన దేవుడు తీసుకొచ్చారు. എന്ന് പറഞ്ഞാൽ ఆ మోరటోరియం అని చెప్తే അതിന്റെ അർത്ഥം దానికి ఉన్న అర్థం ఏమనగా കേന്ദ്ര ഗവൺമെന്റില് ആ ഗവൺമെന്റ് ഒന്ന് മാറിയിട്ട് അടുത്ത ഗവൺമെന്റ് దాని అర్థం సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం వచ్చింది. ദേവിലാൽ ഉപപ്രധാനമന്ത്രിയായി. ദേവിലാൽ దేవిలాల్ అని చెప్పిన వాడు ముఖ్యమంత్రి అయ్యారు. അദ്ദേഹം പറഞ്ഞു 10,000 രൂപ വരെയുള്ള സകല കടവും ഞാൻ വെട്ടിക്കളയുന്നു. ఆయన ఒక ప్రస్తావన చెప్పారు. ఏంటో తెలుసా? 10,000కు మించిన ఉన్న సకల అప్పు కలిగిన స్థితిగతిని రుణమాఫీ చేసేస్తున్నానని. ഒത്തിരി പേരുടെ എല്ലാം വെട്ടി. అలా చాలా మంది
మందికి సౌకర్యం కలిగింది. അവിടുത്തെ ഉദ്യോഗസ്ഥന്മാര് എന്നോട് അല്പം വിരോധമുള്ളതുകൊണ്ട് ఎందుకంటే నేను అప్పు కట్టలేదు కాబట్టి బ్యాంకీలో ఉన్న ఈ చిన్న కర్మచారి దగ్గర నుంచి పెద్ద ఆఫీసర్ వరకు అందరూ నన్ను శత్రువు కింద చూసేవాళ్ళు. ഞാൻ അനുവദിച്ചു കൊടുത്ത കോപ്പറേറ്റീവ് ബാങ്കിലെ ഉദ്യോഗസ്ഥന്മാർ എന്നോട് വിരോധമുള്ളതുകൊണ്ട് నేను వేసే ఏ కోఆపరేటివ్ బ్యాంక్ లో నేను డబ్బులు తీసుకున్నానో ఆ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉన్న అందరూ నాకు విరోధిగా ఉండేవాళ్ళు. എന്റെ കടം മാത്രം അവർ വെട്ടിയില്ല. ఆదాయం చేసిన మిగతా వాళ్ళందరూ అప్పులు కట్టి కోసేసారు కానీ నాది మాత్రం కోసేయలేదు. അവരുടെ കണക്കുകൾ എനിക്ക് ഒരുപാട് കാശുണ്ടെന്ന്. అంటే వాళ్ళు అనుకున్నాను తెలుసా, వీడికి మళ్ళీ నోటీస్ పంపించేస్తే గోల్డ్ డబ్బులు కడతారేమో అనుకున్నాను. അവര് കണക്കുട്ടിയത് തെറ്റില്ല. എന്റെ അപ്പം വലിയ ധനാഠ്യനാണ്. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదు. నా తండ్రి మంచి ధనవంతుడు కాబట్టి ఆయన చేతిలో గోల్డ్ ధనాన్ని ఏముంది. ఎందుకంటే ఆయన చేతిలో గోల్డ్ ధనియాసనం ధనము ఆస్తి ఉన్నది. മറ്റു പലരുടെയൊക്കെ അവർ വെട്ടി. వేరే వాళ్ళందరిది డబ్బులు రుణమాఫీ చేశారు. ആ സ്വാർത്ഥ താല്പര്യത്തോടു കൂടി വെട്ടിയ ആൾക്കാരുടെ എല്ലാം ഉണ്ടല്ലോ. అయితే ఆ స్వార్థతతో కోసిన వాళ్ళందరూ ఉన్నారు కదా. പിന്നീട് ചില വർഷം കഴിഞ്ഞപ്പോൾ కొన్ని సంవత్సరాలుగా దాటిన తర్వాత അത് കേസായി. అది పెద్ద కేసు అయిపోయింది. അവരെ ഇരട്ടി കൂടുതൽ കാശ് അടയ്ക്കേണ്ടി വന്നത് മാത്രമല്ല, ఇంకా ఎక్కువ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి రావడం మాత్రం కాదు, ഈ ഉദ്യോഗസ്ഥന്മാർ 3 വർഷം പുറത്തു നിൽക്കേണ്ടി వന്നു. 3 సంవత్సరాల వరకు ఈ ఉద్యోగస్తులు ఉద్యోగం నుంచి పోవాల్సి వచ్చింది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ശിക്ഷ അനുഭവിക്കേണ്ടി വന്നു. వారు శిక్ష పొందుకోవాల్సిన అర్హతలోకి వచ్చింది. എന്റെ കടത്തിന് 6 വർഷം ഒരു സാവകാശം തന്നു. అలా దేవుడు 6 సంవత్సరాలు నా అప్పు గల స్థితిగతికి ఒక వాయిదా ఇచ్చారు. ദൈവം അന്നേരം ഒരു വേറൊരു വഴി ഒരുക്കിയത്. దేవుడు ఆ రీతిగా వేరొక త్రోవను తెరిచి మా సహాయం చేశారు. ആ കടം വീട്ടാൻ ദൈവം దేవుడు అలా నా అప్పు కలిగే స్థితిగతులను మార్చుకోగలిగి తీరాడు. 2 കടക്കട്ടാവും. అలా నా 2 అప్పులు తీరిపోయినాయి. ഞാൻ ഈ കടമൊക്കെ എടുത്ത് കടു പിടിച്ചതല്ല. ఎందుకంటే ఈ అప్పులను తీసుకొని నేను మందుగడ తాగి లేదు. നാട്ടിലോരോ കാര്യങ്ങൾ ചെയ്തതാണ്. ఊరిలో ఒక్కొక్క మంచి కార్యాలు చేశాను. ഇന്ന് പകൽക്കാലം ഒരു കാര്യം ఈ రోజు పగటి వేళ ఒక సందేశం నేను మీకు చెప్తా. നമ്മുടെ എല്ലാ ഭാരങ്ങളും మనకున్న సకల భారములను మోయగలిగే ఈరెందుగా ఒకడున్నాడు, ఆయన సాక్షాత్ యేసుక్రీస్తు వారే. ఆ దేవుని దగ్గరికి పగటి వేళ భారముతో రాగలిగి తీరితే ఈ భారములకు ఆయన పని చేసే మంచి పరిచారకుడిగా మారి దిగుతాడు. హల్లెలూయా. అలా నేను ఈ వాక్యాలను చదువుకుంటూ దేవుని సన్నిధిలో నిలబడగలిగేదాను. అందుకే దేవుని స్తుతించి తీరడానికి సరిపోవట్లేదు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు కూడా దేవునికి స్తుతించడానికి బలపడుతున్నది. నీ కొరకు ఆలోచించుచున్న దేవుడు ఆయన. దేవుడు తాకిన వెంటనే ఆ బాధ్యకారൻ జీవన ప్రాపించు. ఆ యవనస్తుడికి తిరిగి జీవం వచ్చేసింది. രണ്ടാമത്തത് കർത്താവിന്റെ പ്രോട്ടോകോൾ. రెండోది యేసయ్యను తాకిన విషయము. 12 വർഷക്കാലം രക്തസ്രാവം. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ അവിടെ പണം കൊടുത്ത് സകല പരിപാടി తనకున్న డబ్బులను పూర్తిగా ఖర్చు పెట్టేసుకుని ఎంత ప్రయాసపడిందో അവിടെ രക്തസ്രാവം ആയി. అయినా ఆమె శరీరంలో ఉన్న రక్తస్రావం ఆగిపోలేదు. ആൾക്കാരോട് സമൂഹത്തിന്റെ മധ്യത്തിൽ നമുക്ക് ഇടപെടാൻ കഴിയില്ല. ప్రజల మధ్య సమూహం మధ్యలో ఎవరితో మాట్లాడలేని పరివేశం. నియమప్రకారం పഴയ నియమప్రకారం యూదుల యొక్క సాంప్రదాయం అనుసరించి രക്തസ്രാവക്കാരി പുറത്താണ്. రక్తస్రావిని స్త్రీ ఎప్పుడు కూడా నగరం వెలుపలే ఉండి తీరాలి. ప్రజలున్న సమాజం నుంచి దూరంగా ఉండి తీరాలి. ఈ పగటి వేళ నీతో నేను ఒక సందేశం చెప్పేది. సమాజం మొత్తం నిన్ను వెలివేసి ఊరు అవతల తోసేసిన నిన్ను సమాజంలోకి తిరిగి తీసుకొచ్చిన ఒక బాధ్యత కలిగిన దేవుడు నాడు. ఆమె నిర్ణయించుకుంది. ఆమె చివరి నిర్ణయం అది. ఇంకా కొన్ని గంటలు అయిపోతే రక్తం ప్రవహించి చచ్చిపోవచ్చేమో. ఆమె చేతిలో ఇంకా నయా పైసలు లేదు వైద్యుని దగ్గరికి వెళ్ళి కలవడానికి. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. యేసయ్య దగ్గరకు వచ్చి తన వస్త్రపు చెంగు మంటను మాత్రం మూడితే చాలు అనుకుంది. కానీ సమాజం నన్ను సహాయం చేసి కానీ ഞാൻ അവരുടെ പുറകിൽ കൂടെ ചെല്ലാനാണ്. నేను యేసయ్య వెనకాతల వెళ్ళి తీరుతానని അവൾ പുറകിൽ കൂടെ ചെന്നു. ఆయన వెనకాతల వెళ్ళి యేసయ్య యేసయ్య వస్త్రపు చెంగు ముట్టాడు. അവനൊരു ശക്തി കൂടെ
వ్యాపించింది. ఆయన శరీరంలో స్వస్థత ఆమె శరీరంలో స్వస్థత వ్యాపరించింది. ఈ రోజు నిన్ను నీకు వేదన పడుతున్నా, నిన్ను బలహీనపడుతున్నా, ఏ సమస్య అయినా పర్వాలేదు, విశ్వాసంతో యేసయ్యని కాస్త తాకి చూడు. తాకగలుగుతావా? ఈ రోజు నువ్వు ముందుకి వెళ్ళలేదానికి పరిస్థితి లేనట్టు స్థితిగతులు. ఈ రోజు యేసయ్యని కాస్త తాకగలుగుతావా? నీ పరిస్థితులకని ఆయన మార్పించుకోగలిగి తిరుగుతాడు. దేవుడు వెతికారు, నన్ను ఎవరు తాకారని. శిష్యుడు చాలా మాటలు చెప్పారు. అయ్యో, నన్ను తాకాల్సిన వాడు ఒకడు తాకాడని చెప్పాడు. ఈ రోజు పగటి వేళ నువ్వు ఆయనను కాస్త తాకి చూడు. నువ్వు ఆయనని తాకినా, ఆయన నిన్ను తాకినా, నీ జీవిత విషయాలకన్నీ పరిహారం జరిగి తిరుగుతుంది. దేవుడు వెతికారు, భయపడి దేవుని దగ్గరికి వచ్చింది ఆమె. ఈరోజు పగటి వేళ ఒక సందేశం ఏంది తీరాలి. దేవుడు గాని చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మేలు నీకు చేస్తాయి. నిన్ను నన్ను మరలా తిరిగి వెతికిన దేవుడున్నాడు. ప్రతిబద్ధత ఎప్పుడు దేవుని పట్ల నీకు తీరాలి. అవలోడు మొదటి నిజ విశ్వాసం పడిన. అందుకే ఆమెతో చెప్పిన మాట, నీ విశ్వాసం చాలా గొప్పది. నిజ విశ్వాసం నీ విశ్వాసం నిన్ను రక్షించిందని. ఈ విశ్వాసం నీకున్నదా? ఫోటో మీకుందా ఈ విశ్వాసం? ఈ విశ్వాసం ఈ విశ్వాసం మీకున్నదా? ఎంతమందికి? ఆమెతో చెప్పిన మాట, బాధేవుడికి నీ స్వస్థవాగా, నీ బాధలన్నీ విడిచిపెట్టి స్వస్థపడి బాధేవుడి వంక నిన్నే పణത്തിന് കഴിയില്ല കേട്ടോ. నీ బాధలు పోయి తీరడానికి నీ చేతిలో ఉన్న డబ్బులు సహాయపడి తీరదు. నిన్ను జిందగీ കഴിയില്ല കേട്ടോ. నీ ఆలోచనకి సరిపోదది. కర్తావినే കഴിയുള്ളതെന്ന് పక్కన కాదు. ఈ పగటి వేళ తెలుసుకో, నీ బాధలు పోవాలంటే దేవుడు ఒక్కడు వస్తేనే సరిపోయింది. అయితే నీ బాధలు తొలగించడానికి ఒకడున్నాడు. నీ కుటుంబం పైన అధికారం ఉన్న ఒక్కడే ఉన్నాడు. నీ మీద అధికారం చెందిన ఆయన ఒక్కడే. ఆయన నిన్ను తాకే తీరుతాడు. ఆ విశ్వాసం మనందరికీ కొనసాగుతాం. దేవుడు మనందరికీ కూడా సహాయపడి తీరుగాక. ఈ వాక్యం ద్వారా ఇంతసేపు సమయాన్ని అప్పగించిన దేవుడికి రాసుకి దేవుడు మనల్ని సహాయపరిచి తీరుగాక. ചൊവ്വാഴ്ച രാവിലെ ഇവിടുന്ന് യാത്രയും మంగళవారం రోజున మేము దేవుడు అనుమతిస్తే మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం. మా కోసం జ్ఞాపకం చేయండి, ప్రార్థన చేయండి. దేవుడి యొక్క కృప మీ మీద ఉండుగాక. దేవుడు మనల్ని కూడా సహాయపరిచి తీరుగాక. దేవుడు రావడం ఆలస్యమై తీరితే ఇంకా కొత్త ఆత్మలతో దేవుని యొక్క సంఘంలో నుండి దేవునికి సేవించి దేవుడు మనల్ని కూడా సహాయపరిచి తీరుగాక. దేవుడు మనకి ఇచ్చిన మేలులన్నిటి గురించి ఒకసారి గట్టిగా దేవుడు అందరూ లెగిసి నిలబడదాం, ఒక పాట పాడదాం. ఆ పాట పాడేసిన కానుకలేసి దేవుడికి మనం మహిమపరిచి తీరుదాం. ఒక మాట చాలు, అది చాలునయా. మాట చాలు, అది చాలు. ఒక మాట చాలు, అది చాలునయా. ఒక మాట చాలు, అది చాలు నాకు. నా ఇంటికి వచ్చుటకు నా ఇంటికి వచ్చుడు